మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మా కక్కి వచ్చిండు పేపర్లు ఇవ్వాలి తారకరాముడు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ అంట. ఇక ఈసారి అన్న లోపలికి పోతుండొచ్చునా మరి నాకైతే నమ్మకం కొడతలేదు. ఏమరా ఎంకటి అంటే మునుపటాటే అన్నట్టు అప్పుడో ఇప్పుడో వస్తూనే ఉంటుంది. ఇది నెలకోసారి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుంది. కానీ ఇది ముందలు జరిగే ముచ్చటైతే లేదు. ఏమేమి ఇచ్చిండు? A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్ లేడు ఒక ఆయన. A1గా ఈయనంట, A2గా ఆయన అంట. లంగ సోపతి కుడితే లంగ అవుతాడు, దొంగ సోపతి కుడితే దొంగ అవుతాడు. ఈయన అధికారి, ఆయన పైన ఈయన ఏమంటాడు? కేటీఆర్ ఏమంటాడు? ఇవాళ మొత్తం అరవింద్ కుమార్కి ఎరక నాకే పాపం తెలియదు అని ఈయన అంటాడు. ఆయన ఏమంటాడు? నా పైన ఉన్న ఆయన మంత్రి చెప్పినట్టు చేసిన ఆయన అంటాడు. ఒకరి మీద ఒకళ్ళు ఉక్కుండే ఉంటుంది. అంతేగాని ఇది ముందరకైతే పోదు. మరి ఇకనన్నా మరి రేవంత్ రెడ్డికి శరంపే ఏమన్నా ఉంటే మరి లోపల వేస్తుండొచ్చునా, లేకపోతే ఇంతే సంగతులు కావచ్చునా? ఫార్ములా ఈ కారు రేసులో కీలక అడుగు పడిందట. నిబంధనలకు విరుద్ధంగా 54,88,00,000 రూపాయలు విదేశీ సంస్థలకు మళ్లించిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోమవారం హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీరు ఆయన పేరు BLN రెడ్డి, A4గా స్పోర్ట్స్ వీడోడు ఆయన పేరు స్పోర్ట్స్ కాన్స్టిట్యూషన్ కిరణ్ మల్లేశ్వరరావు అంట. ఏ మల్లేశ్వరరావు అయినా ఎల్లేశ్వరరావు అయినా కానీ ఏ రావు అయినా కానీ ఇంటికి పెద్ద మనిషి చెప్పినట్టు ఇంట్లో ఉన్న పిల్లలు వినాలి. ఈ A1 ఈయన, A2, A3, A4, A5, A10, A100 వీళ్ళంతా వాళ్ళ కింద పనిచేస్తారు, కేటీఆర్ కింద పనిచేస్తారు. కేటీఆర్ జో బోలా హమ్ కియా అని అంటారు. అంతకు మించింది ఏం లేదు. ఈయనేమంటాడు? వాళ్ళు ఎట చేసి పాడయ్యారో నాకు ఆ సంగతే తెలియదని ఈయన అంటాడు. నేను ఈ తెలుగు రాష్ట్రానికి బయట తెద్దామనుకుంటే, పేరు తెద్దామనుకుంటే నన్ను కార్ల పంచాయలు ఇరికిస్తారు. 54 కోట్ల మీద నేను ఎట కొడుతున్నా ఈ లొటపీసుల కేసు నా బొత్తుతో సమానం అనేవి ఈయన అంటాడు. గిట్నే 6 అనుకోనాడు, 10 రోజులకు కోనాడు, నెలకోసారి పేపర్లో పడుతుంది పోతుంది. అంతే. ఈయన లోపలికి పోయేది లేదు, ఆయన లోపలికి తోలేది లేదు. మరి ఇప్పుడు ఈ దీని అంతా వెనుక ఉన్నది వాళ్ళు ఆయన వాళ్ళు గ్రీన్కో అనిల్ ఉండే కదా, గ్రీన్కో అనిల్ అప్పట్లోనేమో వీళ్ళేమటి ఉండే. ఇప్పుడు వాళ్ళు ఏమటి ఉండి గ్రీన్కో అనిలు ఈ బినామీలు మొత్తం మళ్ళీ రేవంత్ రెడ్డి చుట్టాయి. అటు పోయినా ఇటు పోయినా ఎటు పోయినా కానీ వీళ్ళే ఉంటారు, పాడైపోను మనుషులు కాలే కణువలే మారుతాయి అంతే. మరి ఇది ముందర పడేనంటారా? నాకైతే నమ్మకం లేదు. మరి నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటే మీరే చెప్పాలి. ఇక ఎన్ని రోజుల ఈ కార్నెస్ పంచాయన బట్టి ఎన్ని రకాల మీకు ఏమంటారు ఎన్ని రకాల ఆధారాలు ఉన్నా కానీ అట్ట పోతారు. వాళ్ళు పిలిపియంగానే ముందర కూర్చుంటారు. చాయ, బిస్కెట్, పాలు, బూస్టు అన్నీ వచ్చినాయా అవి తాగుతారు. తిని బయటికి వెళ్తేప్పుడు గల్లెగిరేసుకుంటే బొచ్చిపి పరగనే పడతాయి అనుకుంటే బయటికి వెళ్తాడు ఈయన. వాళ్ళు ఏమంటారు? జరాగు మళ్ళీ ఈరోజు కాదు మళ్ళీ పలానాడు ఆయుధాన్ని మళ్ళీ అంటారు. ఇక ఇదే వస్తున్నా పోతున్నా పోరామ చిలక రాక్ పోగు బండాల మసి అన్నట్టు ఈ తిరుగుడే ఉంటుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి లోపడేసేది ఉండదు, ఈయన లోపలికి పోయేది ఉండదు. నేనైతే అదే అనుకుంటున్నాను. లోపల పోతుండొచ్చు నాన్నలో కేటీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి లోపలికి పంపుతుండొచ్చున. పంపుతానే సీట్ ఎక్కిండు వాస్తవానికి. ఈ కేటీఆర్నే కాదు, కేటీఆర్నైనా కేసీఆర్నైనా హరీష్ రావునైనా ఈ బీఆర్ఎస్ దొంగలను మొత్తం లోపల దోలినాకనే నేను నిద్రపోతా అన్నాడు. పాడైపోను మంచిగా ఎచ్చగా తింటుండు, మంచిగా హాయిగా మంతుండు. కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ విషయంలో చూస్తున్నట్టు ఇచ్చిపెడుతుండు. కాకపోతే పేపర్లలో టీవీలలో మాత్రం ఇంత పొడుగు మాట్లాడుతుండు. నాకైతే నమ్మకం కొడతలేదు కేటీఆర్ని కొనపోయి లోపలేస్తారని. మీకేమైనా నమ్మకం కొడితే నిజంగానే కామెంట్ పెట్టే ఉపాయం చేయరు. ఎందుకంటే తప్పు చేసిండని క్లియర్గా ఆధారాలు గిన్ని రకాలుగా గిన్ని రోజులుగా చెప్తూనే ఉండే. మరి ఏమెక్కడ లోపలికి పోతలేడులా